బీజేపీలో లోక్సభ అభ్యర్థుల టికెట్ల ఇష్యూ చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ ఎంపీకి సంబంధించింది. అక్కడి నుంచి ఆల్రెడీ డీకే అరుణకు టికెట్ ప్రకటించిండ్రు. నెక్స్ట్ జితేందర్ రెడ్డి. ఇద్దరు ఆ టికెట్ కోసం పోటీ పడిండ్రు. జితేందర్ రెడ్డి కూడా ఫస్ట్ నుంచి టికెట్ కావాలని అడిగిండ్రు. కానీ జితేందర్ రెడ్డి కొడుకు ఆల్రెడీ అసెంబ్లీలో టికెట్ ఇచ్చిండు కాబట్టి ఆయనకు ఛాన్సెస్ కొద్దిగా తక్కువనే ఉండే ఫస్ట్ నుంచి కూడా. కానీ డీకే అరుణ పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేయలేదు. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఆమె టికెట్ కోసమే అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేయలేదనేది ఓపెన్‌గా డీకే అరుణ వాళ్ళ మనుషులు చెప్పిండ్రు. ఇప్పుడు డీకే అరుణకు మా టికెట్ ఇచ్చిండ్రు. అయితే అక్కడితో ఆగితే దీనిలో ఇష్యూ ఏం లేదు. కానీ నెక్స్ట్ జితేందర్ రెడ్డికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత ఒకరిద్దరు నేతలు ఆడికి పోవడము, జితేందర్ రెడ్డిని కలవడము, కాంగ్రెస్‌లోకి రమ్మని అడగడము, మల్కాజ్గిరి టికెట్ ఆఫర్ చేయడము ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. కానీ జితేందర్ రెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బట్ ఈ ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మహబూబ్‌నగర్ ఒకవేళ జితేందర్ రెడ్డి కనుక కాంగ్రెస్‌లో చేరితే డీకే అరుణ సిచ్యువేషన్ ఏంది? అసలు దీని మీద డీకే అరుణ రెస్పాండ్ ఏందో ఒకసారి ఆమెతో ఫోన్‌లో మాట్లాడదాం. హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను బాగున్నావా? బాగున్నా మేడం. నేను V6కి రిజైన్ చేసిన. సొంతంగా సిగ్నల్ టీవీ అవునా? అని నిన్ననే స్టార్ట్ చేసిన మేడం. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి దగ్గర. ఏం చేస్తున్నావు? సిగ్నల్ టీవీ అని డిజిటల్ ప్లాట్‌ఫామ్ పెట్టిన మేడం. అవునా? ఓకే. నేనే కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇప్పుడు నేను రన్ చేస్తున్న ఛానల్ నిన్న నుంచి. ఓకే. మీతో దీని మీద రెస్పాన్స్ తీసుకుందామని ఫోన్ చేసిన మేడం. నిన్న జితేందర్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పోయిండ్రు, మాట్లాడిండ్రు. మీరు గమనించిండ్రు కదా? ఏంది మేడం మీ రెస్పాన్స్? తెలియదమ్మా, దాని మీద నాకు ఎలాంటి ఇది లేదు. నేను కూడా మీడియాలో చూసిన. అంటే చూసిర్రు కదా మీడియాలో. ఏంది మీ రెస్పాన్స్? ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు జితేందర్ ఇంటికి పోయిండ్రు? ఆయన పిలిపించుకుంటే పోయినట్ట వీళ్ళే నాకేం పోయిండ్రా? నాకేం ఐడియా లేదమ్మా దాని మీద. నేను మీడియాలో చూసిన అంతే. దాని మీద నేనేం మాట్లాడలేదు. మేడం ఆయన అసంతృప్తితో ఉన్న విషయం అయితే మీకు తెలుసా? మీకు టికెట్ ఇచ్చినందుకు? అంటే ఒకటమ్మా, నాకు అసంతృప్తితో ఉన్న విషయము ఆయనకు వస్తే నాకు అసంతృప్తి, నాకు వస్తే ఇంకోరికి అసంతృప్తి, ఇంకోరికి వస్తే ఇంకో అసంతృప్తి కాదు, ఒకరికే వస్తుంది కదా టికెట్. ఇప్పుడు ఆయనకు వచ్చుంటే మరి నేను పని చేసి ఉండాల్సిందే కదా, పని చేయాల్సిందే కదా. అవును. ఇప్పుడు ఆయనకు మొన్న మహబూబ్‌నగర్‌లో అసెంబ్లీ సీట్ నేను అడిగిన. అసెంబ్లీ సీట్ అడిగినప్పుడు జితేందర్ రెడ్డి తను పోటీ చేస్తా అన్నారు. నేను లాస్ట్ టైం పార్లమెంట్ లో మహబూబ్‌నగర్ అసెంబ్లీలో నాకు మెజార్టీ వచ్చింది, నేను అసెంబ్లీ పోటీ చేస్తా మహబూబ్‌నగర్ నుంచి అని అడిగిన. మేడం అడిగినప్పుడు తను జితేందర్ రెడ్డి గారు తనే పోటీ చేస్తామన్నారు. సరే మంచిదని బయట ఊపుకున్నా. తర్వాత వారు పోటీ చేయలేదు, వారి కొడుకుకు తీసుకొచ్చిండ్రు వాళ్ళు చెప్పి. వాళ్ళు అవును. చెప్పడం ఏంటంటే నేను నా కొడుకుని ప్రమోట్ చేయదలుచుకున్నా, నా కొడుకు ఇవ్వని, నాకు లేకపోయినా పర్వాలేదని చెప్పిండు. అవును. చెప్పినప్పుడు అప్పుడు కొడుకు ఇచ్చిండ్రు. నాకు అసలు ఎవరు అడగడం కూడా అడగలేదు. కొడుకు అడుగుతున్నాడు, మరి మీరు పోటీ చేస్తా అన్నారు కదా, మరి వాళ్ళ కొడుకు ఇస్తున్నాము, మరి నెక్స్ట్ ఇది చేద్దరు కానీ లేకపోతే ఇంకో చోట పోటీ చేద్దరు, ఇట్లా ఏం అడగలేదు, నాకు ఏం చెప్పలేదు. అయినా నేను ఒక్క రోజు కూడా దాని గురించి నేను బాధపడలే కదా. అవును. పార్టీ లైన్ లో పని చేసిన నేను. పార్టీ అప్పుడే చెప్పిన నేను పార్లమెంట్ పోటీ చేస్తా అని. నేను పోటీ చేయని అసెంబ్లీలో పార్లమెంట్ పోటీ చేస్తాను. మేడం టికెట్ తర్వాత చెప్పండి చెప్పండి. దాని తర్వాత సరే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. లాస్ట్ టైం పోటీ చేసిన కాబట్టి మంచి ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలి. జిల్లా వ్యాప్తంగా నేను అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా కానీ మంత్రి కానీ జిల్లా వ్యాప్తంగా పనిచేసినటువంటి పరిచయాలు ఉన్నాయి, అనుభవం ఉంది. జిల్లా అంత ప్రాంత ప్రజలంతా గుర్తుపడతారు కాబట్టి లాస్ట్ టైం కూడా ఎలక్షన్ లో మంచి ఓట్లు వచ్చినాయి. ఇమ్మీడియట్ గా 15 రోజుల్లో అయినా కూడా నాకు మంచి ఓటు వచ్చింది బీజేపీలో. మేడం సో ఈ రోజు మళ్ళీ దానికోసం మరి లాస్ట్ టైం తక్కువ ఓటుతో ఓడిపోయినా కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని అడిగిన. అసెంబ్లీ కూడా పోటీ చేయలేదు, పార్లమెంట్ కోసమే అడిగిన. వాళ్ళు అయినా కూడా సర్వేలు చేయించుకున్నారు. వీళ్ళు చెప్పినందుకు ఆగిండ్రు, మళ్ళీ సర్వేలు చేయించిండ్రు, పదే సర్వేలు చేయించినాక పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎవరైతే గట్టిగా పోటీ ఇవ్వగలుగుతారో వాళ్ళ సర్వేల ద్వారా పార్టీ నిర్ణయం తీసుకుంది. అన్ని స్థానాల్లో ఎవరైతే గట్టి పోటీ ఇవ్వగలుగుతారనేటటువంటి దాని మీద అన్ని స్థానాల్లో ఎక్సైజ్ చేసినట్టుగానే ఇక్కడ కూడా ఎక్సైజ్ చేసింది. పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ప్రకారం అందరం కలిసిమెలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ జితేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే నేను పనిచేసేదాన్ని అని మీరు అంటున్నారు. ఇప్పుడు మీకు టికెట్ వచ్చింది, వాళ్ళు పనిచేసే పరిస్థితులు ఉన్నారా? అందరూ పార్టీ కోసం నిజంగా పార్టీ యొక్క వెల్విషన్లు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మళ్ళీ కేంద్రంలో రావాలంటే అందరం కలిసి పనిచేయాలి, వాళ్ళు కూడా కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పోతే అక్కడ ఎట్లుంటుంది మేడం సిచ్యువేషన్ మీ పోటీ?
అమ్మాయి కాంగ్రెస్ కు పోయినప్పుడు అప్పుడు మాట్లాడదామమ్మా. ఇప్పుడు దాని గురించి ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఏమన్నా పార్టీ ఆయన మా పార్టీ పోకముందే మా మనం మాట్లాడడం కరెక్ట్. ఆయన పార్టీలోనే ఉన్నా అని చెప్పింది కదా ఇంకా. ఒక ముఖ్యమంత్రి మేడం కాంగ్రెస్ లీడర్లు జితేందర్ రెడ్డి ఇంటికి పోయిండ్రు మాట్లాడిండ్రంటే పరామర్శించనీకి అని చెప్పిండు. పరామర్శకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి పరామర్శకు పోయినరు అని. బహుశా ఇప్పుడు అన్ని రాజకీయాలే, రాజకీయ పరామర్శలే తప్ప ఇప్పుడు వేరే నేను ఒకటే పరామర్శలు ఏం అడుగుతా. లేవు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది అడిగిన టికెట్ వాళ్ళందరూ పరామర్శించారా? ఉమ్, ఇప్పుడు వేరే పార్టీలను పరామర్శించుకు పోయింది అది. మరి సొంత పార్టీలో టికెట్ ఆశించిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అవును. సో ప్రతి ప్రతి పార్టీలో ఉంటారు అట్లా. మరి వాళ్ళందరినీ వాళ్ళ పార్టీ వాళ్ళని పరామర్శించిందా? కాదు కదా ఇది. సో సరే వాళ్ళు ఎందుకు చెప్పినా ఓకే, దేనికి పోయిందో దేని కథనో ఇంత మాకు అక్కడ ఏం ఏం జరిగిందో అనేటటువంటిది మా ఆ సమస్య ముఖ్యమంత్రి మాకు ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది రేపు జిల్లాలో. సో ఓకే. దాంట్లోనే మేము బిజీగా ఉన్నాం. దీనిపైన దృష్టి లేదు. మొత్తం ఆ ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ని దాని ఏర్పాట్లలో బిజీగా ఉన్నాం. ఇన్వాల్వ్ అవుతున్నా మేడం జితేందర్ రెడ్డి గారు ఈ ప్రధాని ప్రోగ్రామ్ లో? సినిమాలు అవ్వాలి కదా అందరం. ఆయన కూడా జాతీయ కార్యవర్గ సభ్యుడు కదా. ఓకే. పార్టీ ఆయనకు కూడా ఒక బాధ్యత ఇచ్చింది కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం చెప్పినందుకు. ఓకే ఓకే. రైట్. ఇది ఇంకా బీజేపీ అయితే సీరియస్గా ఏం నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ లీడర్ పోయింది కాబట్టి సస్పెండ్ చేద్దామను అట్లా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్లో చేరే ప్రయత్నం చేస్తే, కాంగ్రెస్లో చేరితే అప్పుడు బీజేపీ ఎట్లాంటి స్టెప్ తీసుకుంటూ చూడాల్సి ఉంటుంది. స్టేట్ టు సిగ్నల్ టీవీ.